వెల్కమ్ టు ద చైల్డ్ హాలిస్టిక్ డెవలప్‌మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మూడవ భాగంగా ఇంటలెక్చువల్ డిజేబిలిటీ విత్ అసోసియేటెడ్ డిజేబిలిటీ ఎస్ఎల్‌డి కలిగినటువంటి ఒక విద్యార్థికి గోల్ సెట్ చేసుకునేటప్పుడు యాన్యుయల్ గోల్‌గా తీసుకున్నటువంటి సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించినటువంటి ఒక యాన్యుయల్ గోల్ తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి సబ్ గోల్ డిస్క్రిప్షన్ ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఒక యాన్యుయల్ గోల్‌గా తీసుకుంటే, దాన్ని సబ్ గోల్‌గా కూడా నేను సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్సే నేనిక్కడ పెట్టుకొని, దానికి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ గోల్ డిస్క్రిప్షన్‌ని ఈ వీడియోలో మనం చూద్దాం. సో, ఈ యొక్క సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఒక యాన్యుయల్ గోల్‌గా ఎందుకు తీసుకున్నానంటే, విద్యార్థి యొక్క కేస్ స్టడీ నేను అబ్జర్వ్ చేసేటప్పుడు, సో, తను బేసికల్‌గా ఏంటంటే కొత్తగా పరిచయం అవుతున్న వ్యక్తులతో తను అంత ఫాస్ట్‌గా మింగిల్ అవ్వలేడు. మనం తన యొక్క కేస్ స్టడీని గనక ఒకసారి పరిశీలించినట్లయితే, ఆ కేస్ స్టడీలో క్లాస్‌లో మొదటి 3, 4 వారాలు కూడా ఫస్ట్ టీచర్స్‌తో గాని, పిల్లలతో గాని తను కోపప్ అవ్వటానికి చాలా టైం తీసుకున్నాడండి. తను ఫ్రంట్ బెంచ్‌లో కూర్చోబెట్టినప్పటికి కూడా తను క్లాస్ స్టార్ట్ అయిన వితిన్ మినిట్స్‌లోనే ఒక రూమ్‌లో ఒక కార్నర్‌కి వెళ్ళిపోయి 15 మినిట్స్ తర్వాత సెటిల్ అయ్యి, అడ్జస్ట్ అయ్యి మరలా తను కూర్చోబెట్టిన ప్లేస్‌కొచ్చి మిగతా పిల్లలతో కలవకుండా చాలా ఐసోలేటెడ్‌గానే తను ఉండేవాడు. కాబట్టి ఈ ప్రాబ్లమ్‌ని నేను రెక్టిఫై చేయటానికి, తనలో ఈ యొక్క బిహేవియరల్ స్కిల్స్ నేను డెవలప్ చేయడానికి ఈ సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఒక లాంగ్ టర్మ్ గోల్‌గా తీసుకున్నాను. దాన్ని సబ్ గోల్‌గా మనం ఇక్కడ ఎలాగా ఆహ్, మీట్ అవ్వాలో, ఎలాగా సబ్ గోల్‌ని మనం డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్‌గా ఏంటంటే జాయిన్ గ్రూప్స్ ఇండిపెండెంట్‌లీ. తనలో ఉన్నటువంటి ఈ యొక్క ఫోబియా నుంచి బయటికి తీసుకురావడానికి నేనేం చేస్తున్నానంటే అగైన్ మరలా ఇక్కడ ఒక ఇంటర్వెల్ అంటే ఫస్ట్ 3 మంత్స్‌ని ఒక ఇంటర్వెల్‌గా నేనిక్కడ ఈ యొక్క షార్ట్ టర్మ్ గోల్‌ని నేను డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ 3 మంత్స్‌లో తనకి నేను నేర్పించాలనుకుంటుందేంటంటే గ్రీట్ టు పియర్స్ బై నేమ్ విత్ వెర్బల్ ప్రాంప్ట్. వెర్బల్ ప్రాంప్ట్‌తో అట్‌లీస్ట్ ఇద్దరు లేదా ముగ్గురు తన యొక్క పియర్స్‌ని అంటే తన తోటి విద్యార్థుల్ని ఎలాగో పలకరించాలి, ఎలాగ సంబోధించాలి, వెర్బల్ ప్రాంప్ట్ అండి. ఇక్కడేంటంటే ఎలాంటి గెస్చర్స్ కాకుండా డైరెక్ట్‌గా వెర్బల్ ప్రాంప్ట్‌తో ఎలాగో వారి పేరు పెట్టి పిలవాలో ఈ యొక్క ఈ షార్ట్ టర్మ్ గోల్‌లో నేను దాన్ని డిజైన్ చేసుకుంటున్నాను. సో, దానికి నాకు ఏంటంటే 70% అనేది నాకు ఇక్కడ అక్యురసీ కావాలి. సో, నేను దీన్ని ప్రతి 5 డేస్‌కి దీన్ని నేను ఏంటంటే అసెస్‌మెంట్ చేసుకుంటానండి. తర్వాత దీనికి నేను యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసరికి పిక్చర్ కార్డ్స్‌ని యూజ్ చేసి సో, తనకి ఈ యొక్క స్కిల్ నేను డెవలప్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. తర్వాత షేర్ వన్ ఐటెమ్ ఇన్ 2 పర్సన్ యాక్టివిటీ. అగైన్ తను సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో భాగంగా ఇతరులతో కమ్యూనికేట్ అవ్వటానికి తనకి నేనిక్కడ యాక్టివిటీ బేస్డ్ నేనిక్కడ చెప్తున్నానండి. ఏంటంటే షేర్ వన్ ఐటెమ్ విత్ 2 పర్సన్స్. తనకి ఒక రియల్ లైఫ్ ఆబ్జెక్టివ్ ఇచ్చి, లేదా ఒక టాయ్‌నిచ్చి, లేదా ఒక టీఎల్ఎం మెటీరియల్ ఇచ్చి, ఆ మెటీరియల్‌ని ఆ బంచ్ ఆఫ్ మెటీరియల్స్‌ని కావచ్చు, లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు. ఇద్దరు పీర్స్‌కి లేదా ముగ్గురు పీర్స్‌కి షేర్ చేయడం అనేది ఈ యొక్క యాక్టివిటీలో తనకి నేను నేర్పిస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే క్లాస్‌లో ఉండే పీర్ గ్రూప్‌తో తను ఈజీగా కోపప్ అవ్వటానికి అవకాశం దొరుకుతుంది. ఇది కూడా ఏంటంటే 75% యాక్యురసీ కావాలి నాకు దీనికి. దీనికి నేనిక్కడ యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటంటే పీర్ మోడలింగ్ మెథడ్ అండి. ఈ పీర్ మోడలింగ్ మెథడ్ యూజ్ చేసి తనలో ఈ యొక్క సోషల్ స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి నేను ఈ యొక్క షార్ట్ టర్మ్ గోల్‌లో ఒక డిస్క్రిప్షన్‌గా పెట్టుకున్నాను. తర్వాత టేక్ టర్న్స్ ఇన్ స్మాల్ గ్రూప్ గేమ్ అట్ 80%. సో, ఇంకా ఏంటంటే గ్రూప్స్‌గా ఇప్పుడు అంటే ఇది థర్డ్ ఫేజ్‌లో అంటే థర్డ్ మంత్‌లో నేనేం చేస్తానంటే స్టూడెంట్‌కి గ్రూప్ యాక్టివిటీని అంటే గ్రూప్ గేమ్ యాక్టివిటీని నేనిక్కడ కండక్ట్ చేసి సో, మిగిలిన విద్యార్థులతో తను ఎలా మింగిల్ అవ్వాలి అనే కాన్సెప్ట్‌తోనే నేను ఈ యొక్క షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నాను. ఇక్కడేంటంటే 80% యాక్యురసీ అనేది నేను ఈ యొక్క గోల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. తర్వాత దీనికేంటంటే సెల్ఫ్ చెకింగ్ టైమర్‌ని నేనిక్కడ యూజ్ చేస్తున్నానండి. అంటే తనకొక స్టిప్యులేటెడ్ టైమ్ ఇచ్చి ఈ టైమ్‌లో సో, గ్రూప్‌తో ఒక గేమింగ్ యాక్టివిటీ కండక్ట్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్‌కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇచ్చి ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్లి తన నేమ్ చెప్పి తన దగ్గర నుంచి ఆ టాయ్ కలెక్ట్ చేసుకోవడం. రెండో విధానంలో ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి టాయ్స్ లేదా ఆబ్జెక్ట్స్‌ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని అక్కడ పెట్టి ప్రతి ఒక్క పర్సన్ నేనొక పర్సన్ పేరు చెప్తాను. ఆ పర్సన్ దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ పేరు కూడా చెప్తాను. ఆ ఆబ్జెక్ట్ తనకివ్వాలి. దీని ద్వారా ఏమవుతుందంటే,
పర్సన్‌తో ఇంటరాక్ట్ అవుతాడు. రెండోదొచ్చేసరికి పర్సన్‌కి షేర్ చేయడము. అంటే సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీన్‌వైల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో, ఇది నేను సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నేను తీసుకున్నటువంటి ఒక చార్ట్ అండ్ గోల్. ఇంకా అదే రీతిగా మనం గమనించినట్లయితే ఇదే సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నేను ఇంకొక సబ్ గోల్ కూడా నేను మరలా యాడ్ చేసుకున్నానండి. సో, ఈ సబ్ గోల్ వచ్చేసరికేంటంటే స్పీచ్ 2 వర్డ్స్. సో, ఇక్కడ ఈ స్పీచ్ 2 వర్డ్స్ ఏంటంటే, సో, ఇది ఫైనల్ ఫేజ్‌గా నేను తీసుకున్నానండి. ఇక్కడేంటంటే డైరెక్ట్‌గా ఫ్లాష్ కార్డ్‌ని యూజ్ చేసి, సో, నేనేం చెప్తానంటే, ఆ ఫ్లాష్ కార్డ్‌లో ఉన్నటువంటి వర్డ్స్‌ని ఒక సెంటెన్స్‌గా ఫ్రేమ్ చేసి, నీకు ఎవరైతే ఇంతవరకు నీతో ఇంటరాక్ట్ అయ్యారో, నువ్వు ఎవరైతే గేమ్ ఆడావో, వాళ్ళకి ఈ యొక్క సెంటెన్స్ నువ్వెళ్లి చెప్పు. సో, బదులుగా వాళ్ళు కూడా తను చెప్పిన సెంటెన్స్‌కి రెస్పాండ్ అవుతారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, సో, తినలో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్‌ప్రెసివ్ స్కిల్స్ అనేవి ఈజీగా తన అపోజిట్ పర్సన్‌తో లేదా తన పియర్స్‌తో కమ్యూనికేట్ చేయటం వలన, సో, తనిచ్చే రెస్పాన్స్ కూడా అంటే ఇక్కడేంటంటే కంప్లీట్‌గా పాజిటివ్ రెస్పాన్స్‌ని అపోజిట్ పియర్ నుంచి నేను ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేస్తూ, సో, ఈ విద్యార్థికేంటంటే, సో, ఈ యొక్క ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ వర్డ్స్‌ని, ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ థాట్స్‌ని నేను స్టూడెంట్‌లో ఇన్కార్పొరేట్ చేయడానికి, స్టూడెంట్‌లో డెవలప్ చేయటానికి నేను ఈ యొక్క షార్ట్ టర్మ్ గోల్‌ని తీసుకున్నానండి. సో, ఇది కూడా ఒక సబ్ గోల్ విచ్ ఫాల్స్ అండర్ ద సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్.